aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our YouTube ఛానల్. చూడండి అసలు ఎంత ఘోరంగా ఉంది బయట మొత్తం చీకటిగా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. బట్ స్టిల్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పదు. లేసి బ్రష్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను నేను ఎవ్రీ డే. సో ఇంకా ఫస్ట్ అయితే లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. సెటప్ చేసుకోవడానికి టైం చాలా పడుతుంది. నేను 4:30కి లేస్తే 5 వరకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే బయట వర్క్స్ ఉంటాయి నాకు ఇవే కాకుండా. సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రశాంతంగా స్టార్ట్ చేయడం బెటర్ కదా. మళ్ళీ ఆ వర్క్స్ అన్ని నేనే ఎలాగూ చేయాలి. ఇప్పుడు ఈ స్లాట్ కంప్లీట్ చేశాక చేద్దామంటేనేమో మొత్తం అప్పటికే 3 అవర్స్ కూర్చొని చదువుకొని ఇంకా అవన్నీ చేయాలంటే అస్సలు చేయాలనిపించదు. సో అందుకని ఫస్ట్ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నేను టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో 4 స్లాట్స్ అయితే చేసుకున్నాను. ఇండియన్ హిస్టరీ, సొసైటీ, పాలిటీ, ఎకానమీ మొత్తం 9.5 అవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్న టైంకి 4:35 అవుతుంది అప్రాక్స్గా. సో బయట నాయిస్ చూడండి, మొత్తం డాగ్స్ ఎలా మొత్తుకుంటున్నాయో అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. అది వదిలేస్తే ఇప్పుడైతే ఫస్ట్ లాట్ అయితే నేను ఇండియన్ హిస్టరీ పట్టుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం థియరిటికల్గా ఉంటుంది, ఇలా స్టోరీ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇది బెటర్ అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఎక్కువ గుర్తుంటాయి కాబట్టి ఇలాంటి స్టోరీస్ చదివితే మార్నింగ్ అందుకని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీలో చాలా మంది ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నారు. దానివల్ల నాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే ఇలా పొద్దున్న లేచి చదవడం ఇదంతా కొంచెం కష్టమే. అండ్ ఎప్పటికప్పుడు మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు అనిపిస్తుంది ఏ వద్దులే ఇంకా ఛాలెంజ్ ఏం చేస్తాం వదిలేద్దాం అన్నట్టు. ఎందుకంటే మార్నింగ్ లేవాలి కాబట్టి అది మనకు అలవాట్లేదు కాబట్టి. సో మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇంకా మీకోసమైనా చేయాలి అని చెప్పేసి కష్టపడి లేస్తాను అనమాట. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ నేను కూడా ఎవ్రీడే పక్కా వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుంది చూడండి ఒకసారి 4:30 ఆ టైంలో. అండ్ నేను సొసైటీ నోట్స్ నేను పెడతా అని చెప్పాను పీడిఎఫ్, బట్ నాకు అది కొంచెం ఇష్యూ ఉంది అందుకని చెప్పేసి పెట్టలేదు. బట్ ఈరోజు ట్రై చేస్తాను నేను పెట్టడానికి. అండ్ దాంట్లో ఒకటే చాప్టర్ ఉంది. సో మొత్తం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఒక చాప్టర్ దొరుకుతుంది అంతే. అది కూడా ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో జస్ట్ బేసిక్గా రిలీజియన్ అంటే ఏంటి, ట్రైబ్స్ గురించి అండ్ ఫ్యామిలీ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దానికోసం అనేది పెడుతున్నాను నేనైతే. ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి. ఈవినింగ్ లోపల మీకు ఆ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. అసలు నాకు టెలిగ్రామ్ యూజ్ చేయడం అంటే నచ్చదు, బట్ స్టిల్ ఇంకా పీడిఎఫ్ షేర్ చేయడానికి అదొకటే మీడియం ఉంది. అందుకని చెప్పేసి ఇంకా దాంట్లో షేర్ చేస్తున్నాను. జనరల్గా వాట్సాప్లో వాడతాను, బట్ వాట్సాప్లో లింక్స్ తప్ప ఇలాంటి పీడిఎఫ్లు షేర్ చేసే ఆప్షన్ లేదు. సో అందుకని ఇంకా టెలిగ్రామ్ పెట్టాల్సి వచ్చింది. ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా న్యూస్ వచ్చింది లైక్ సిలబస్ చేంజ్ చేస్తాం అన్నట్టు. సో ఎంతవరకు సిలబస్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. లైక్ మొత్తం చేంజ్ చేస్తారా, లేకపోతే కొన్ని యాడ్ చేస్తారా, లేదంటే తీసేస్తారా, అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది. నేనైతే మాక్సిమం తెలంగాణకి సంబంధించిన సబ్జెక్ట్స్ చేంజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే డేటా ఎప్పటి నుంచో ఉంది కదా, మేబీ కొంచెం సిలబస్లో చేంజెస్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. మిగిలినవి ఎలాగూ యూపీఎస్సీకి మనకి సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి సో అవి చేంజ్ చేయరు. లైక్ ఎకానమీ అండ్ సొసైటీ ఇవి చేంజ్ చేయకపోతుండొచ్చు, పాలిటీ ఇవన్నీ. మేబీ చేంజ్ చేస్తే కనుక మూమెంట్ ఆర్ హిస్టరీలో సంబంధించింది లేదా జనరల్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే కొంచెం మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ అవి అయితే పక్కన పెట్టాను. చదవాలి అంటే మొత్తం పక్కన పెట్టడం కాదు, లైక్ కొంచెం సిలబస్ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చదువుదామని చెప్పేసి కొంచెం సైడ్కి పెట్టాను అంతే. ఇక్కడ నా ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్లాట్ స్టార్ట్ చేశాను, విచ్ ఇస్ సొసైటీ. సొసైటీకి సంబంధించిన పీడిఎఫ్ నేను అప్పుడెప్పుడో డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ లింక్స్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేవు. అంటే దాంట్లో జియోగ్రఫీకి సంబంధించినవి చాలా ఉన్నాయి అనమాట. ఏదో గవర్నమెంట్ సైట్ లైక్ ఓపెన్ యూనివర్సిటీస్కి సంబంధించిన వాటిలో మనకి ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి. మళ్ళీ ఒకసారి ఆ సైట్ చెక్ చేద్దామని ట్రై చేశాను, బట్ ఆ లింక్స్ అనేవి వర్క్ అవ్వట్లేవు. మేబీ చేంజెస్ ఉంటారు. ఇప్పుడైతే దొరకట్లేదు కరెంట్లీ. సో ఎప్పుడైతే దొరికితే మీకు మళ్ళీ ట్రై చేస్తాను షేర్ చేయడానికి. రైట్ నౌ నేనైతే ట్రైబ్స్కి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి ఇయర్ ట్రైబ్స్కి సంబంధించిన క్వశ్చన్ అట్లీస్ట్ ఒకటన్నా వస్తుంది. లైక్ వాళ్ళ ఫెస్టివల్స్ కానీ లేదా రిచువల్స్ కానీ లేకపోతే
వాళ్ళకి సంబంధించిన పదజాలం గాని ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో, ఫైనల్లీ సెకండ్ స్లాట్ గూడా అయిపోయింది. ఇంకా చెక్ లిస్ట్‌లో చెక్ పెట్టేసి థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ స్లాట్ వచ్చేసి పాలిటీ విచ్ ఇస్ 2:30-5:30. బట్ ఈ గ్యాప్‌లో నేను కొంచెం న్యాప్ టైమ్ అనేది సెట్ చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవాలి అంటే అట్‌లీస్ట్ ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ అన్నా నిద్ర ఉండాలి. అంటే మనకి ఓవరాల్‌గా 8 అవర్స్ కాకపోయినా 7 అవర్స్ అన్నా ఉండాలి గదా! అంటే నేను 10:30 అట్లా పడుకుంటాను. 10:30కి పడుకున్నా గూడా నాకు 11:30 అయితది నిద్రొచ్చేసరికి. అప్రాక్స్ 12 అనుకున్నా గూడా 4½ అవర్స్ పడుకుంటే మాత్రం సరిపోదు గదా నిద్ర. అందుకని జెప్పేసి ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో, బట్ ఈరోజు కొంచెం లేట్‌గా లంచ్ చేసి పడుకునేసరికి లేట్ అయిపోయిందనమాట. 3, 4 అయింది ఈ పర్టిక్యులర్ టైమ్‌లో. బట్ స్టిల్ మధ్యలో గ్యాప్స్ ఏవైతే తీసుకుంటానో నేను బ్రేక్ అంటే థర్డ్‌కి, ఫోర్త్‌కి స్లాట్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌ని తీసేసి లైన్‌గా 5 అవర్స్ అయితే కూర్చుందామని ప్లాన్ చేశాను. 9:00 వరకైతే లేవకుండా కూర్చుందామని చెప్పి. ఎందుకంటే మళ్ళీ దాన్ని కంపెన్సేట్ చేయాలి కదా! అందుకని జెప్పేసి. సో, ఇప్పుడైతే థర్డ్ స్లాట్ పాలిటీ అయితే స్టార్ట్ జేశాను. పాలిటీకి సంబంధించిన పీడీఎఫ్ మీరు చాలా మంది అడుగుతున్నారు. బట్ పీడీఎఫ్ అంటే నేను ఆల్రెడీ లక్ష్మీకాంత్ బుక్ మీకు షేర్ జేశాను. దాంట్లోకెళ్ళి మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ జేసుకోండి. ఒకవేళ లింక్ గనక లేదా పీడీఎఫ్ గనక దొరకకపోతే లెట్ మీ నో. నేను మళ్ళీ షేర్ జేయడానికి ట్రై జేస్తాను. చాలా మంది యాస్పిరెంట్స్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్‌నే యూజ్ చేస్తారు. ఎందుకంటే చాలా డీటెయిల్‌గా ఉంటది. షార్ట్‌కట్‌లో గూడా ఉంటది. మిగిలిన బుక్స్‌తో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో, అందుకని నేను ఒకసారి ట్రై చేశాననమాట. ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. నాకు మాత్రం మిగిలిన బుక్స్‌తో పోలిస్తే లక్ష్మీకాంత్ చాలా బెటర్ అనిపిచ్చింది. అందుకనే లక్ష్మీకాంత్ నుంచే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మీకు కూడా పీడీఎఫ్ షేర్ చేశాను. బట్ నా దగ్గర సెవెంత్ ఎడిషన్ లేదు. ఎవరి దగ్గరనైనా ఉంటే గనక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లేదా నాకు లింక్ షేర్ చేయండి. మీరు నన్ను ఎక్కువగా ప్రైవేట్ ఆథర్ బుక్స్ అడుగుతూ ఉంటారు. లైక్ ఏ బుక్ చదవాలి ఏంటి ఓవరాల్‌గా అని చెప్పేసి. యాక్చువల్‌గా నేనవి చదవను. సో, అందుకని మీకు సజెస్ట్ చేయను ఆర్ వెతకను గూడా నేను. అంటే అసలేముంది, ఏంటి అని జెప్పేసి నేను ఓపెన్ గూడా చేయకుండా మీకేం సజెస్ట్ చేయగలుగుతాను చెప్పండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ సొసైటీకి సంబంధించిన క్వెషన్స్ ఒక్కటి గూడా రాలేదు సరిగ్గా. అంటే ప్రైవేట్ ఆథర్ బుక్స్ నుంచి. అందుకని నేను పెద్దగా పట్టించుకోవడం మానేశాను. లైక్ ఏవైతే పబ్లిక్‌గా మనకి దొరుకుతాయో అంటే గవర్నమెంట్ దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే క్వెషన్స్ ఇస్తది తప్ప ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకొని దాంట్లోకెళ్ళి చదివి అక్కడి నుంచి అయితే ఇవ్వదు కాబట్టి, మనకు మ్యాథ్స్ సిలబస్‌ని ముందు పెట్టుకొని అది కవర్ చేయడానికి ట్రై చేయాలి అంతే తప్ప, ఏదో ప్రైవేట్ ఆథర్‌ని పట్టుకుంటే అది అయిపోతది అంటే కాదు. వాళ్ళు గూడా ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు కూడా బయట జస్ట్ పబ్లిక్‌గా దొరికిన ఇన్ఫర్మేషన్ నుంచే ప్రిపేర్ చేస్తారు. బుక్ ఏదైతే ఉందో అది. సో, అందుకని జెప్పేసి ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసినట్టే నేను గూడా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతది కదా! అని జెప్పి నా ఓన్ బుక్ అయితే సిలబస్ ప్రకారం నేను ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది నేను ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. లైక్ ఎకానమీ, సొసైటీ వీటికి సంబంధించిన సబ్జెక్ట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాలిసీస్ అని, వెల్‌ఫేర్స్‌కి సంబంధించిన పాలిసీస్ అని, బడ్జెట్ ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి మాత్రం ఓన్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఏదైతే జనరల్ డేటా ఉందో ఎప్పటినుంచో వస్తున్న డేటా లైక్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్ వీటికి మాత్రం ప్రైవేట్ ఆథర్‌కెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి క్యూరేట్ జేసి ఒక దగ్గర బెడతారు కాబట్టి, అవి చదివినా పర్లేదు. అండ్ అవి ప్రైవేట్ ఆథర్ నుంచే ఎళ్ళాలి. ఇంకా వేరే దగ్గర దొరకదు కాబట్టి సోర్సెస్ ఎతుక్కుంటూ కూర్చోలేము గదా! రోజులు. సో, వాటికి ప్రైవేట్ ఆథర్స్ దగ్గరికెళ్ళండి. ఏదైతే డేటా ఎప్పటికప్పుడు చేంజ్ అయితదో లైక్ ఎకానమీ వీటికి సంబంధించి మాత్రం మీరు ఓన్‌గా ప్రిపేర్ జేసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైమ్ చాలామంది మోసపోయారు ఇలాగే. అంటే ఎగ్జామ్‌కి చాలా కష్టపడి చదివారు. బట్ మాక్సిమం బుక్స్ నుంచయితే క్వెషన్స్ రాలేదు. మొత్తం బయట నుంచి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డేటా ఏదైతే నడుస్తుందో దాని నుంచొచ్చింది. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలి అని చెప్తారు కాబట్టి, సో, అందుకని జెప్పి నేను యాస్ ఎ ఫ్రెండ్‌గా సజెస్ట్ చేస్తున్నాను. దట్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండండి. ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో బయట అండ్ జియో పొలిటికల్‌కి సంబంధించిన క్వెషన్స్ అండ్ ఎకనామికల్‌గా ఏం జరుగుతుంది? అండ్ అసలు రాజకీయంగా ఏం జరుగుతుంది? వీటన్నిటికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకుండాలి గాబట్టి, ఓన్లీ బుక్స్ పైన ఆధారపడకుండా బయట నాలెడ్జ్ కూడా గెయిన్ జేసుకోవడానికి ట్రై జేస్తూ ఉండండి. నేను చాలా వీక్ యాక్చువల్‌గా ఈ జీకే వీటికి సంబంధించిన వాటిలో. బట్ చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం జేసుకోవడానికి. ఇక్కడ నేనైతే నా లాస్ట్ స్లాట్ కంప్లీట్ చేయడానికి ట్రై జేస్తున్నాను. విచ్ ఈస్ ఎకానమీ. కంటిన్యూయస్‌గా 5 అవర్స్ అయితే కూర్చున్నాను. ఇది మంచి అలవాటు కాదు. నా టైమ్ టేబుల్‌ని కొంచెం మంచిగా సెట్ చేసుకోవాలి ఇప్పటి నుంచైనా. ఎందుకంటే మధ్యలో అటు ఇటు అయిపోతుందనమాట.
కొన్నిసార్లు ముందు లేవడం లేదా పడుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్నిసార్లు టైమింగ్స్ చూసుకోకుండా లేకపోతే బయటికెళ్ళడం వల్ల మనకి టైం అనేది సెట్ అవ్వట్లేదు. కొన్ని స్లాట్స్ అనేవి అటు ఇటు అవుతున్నాయి. సో, వాటిని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఫైనల్లీ డన్ విత్ మై లాస్ట్ స్లాట్. సో, చెక్ లిస్ట్‌లో చెక్ అయితే పెట్టుకుందాం. యూ నో ద ఫీలింగ్. నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. సో, ఇప్పుడైతే మన స్లాట్స్ అన్నీ అయిపోయాయి. కరెక్ట్‌గా 9:00కి కంప్లీట్ చేశాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మీకు ఈ వీడియో గనక నచ్చితే, ఈ వీడియో గనక మిమ్మల్ని కొంచెమైనా మోటివేట్ చేస్తే, లేదా మీకు హెల్ప్ చేస్తే గనక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.